ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 63వ అధ్యాయము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనము ఆ స్వామివారి దర్శనానికి వెళ్తాము. అయితే మనము స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనకు దొరికే సమయము చాలా తక్కువ. ఎంతో ఆత్రంగా ఆయనను చూడడానికి వెళ్ళినప్పుడు మనకు చాలా తక్కువ సమయమే ఆయనను చూడటానికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు ఆయన వేసుకునే దండలు ఎండుమున్నాయి అనేవి చూడటానికి సమయం దొరకదు, సమయము సరిపోదు. ఆ ఆపదముక్కల వాడిని దర్శించుకున్నప్పుడు కళ్ళ నిండా ఆనంద బాష్పాలు నిండిపోయి స్వామివారిని సరిగా చూడలేకపోతాము. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూలదండలు వేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీవారి కిరీటం మీద నుంచి 2 భుజాల మీదకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది. శాలిగ్రామాలు 2 ఉంటాయి. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. శ్రీవారి భుజాల మీద నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు ఉంటాయి. కంఠసరి దండ 3.5 మూరలు ఉంటుంది. మెడలో 2 పొరలుగా 2 భుజాల మీదకి అలంకరింపబడే దండ ఇది. వక్షస్థల లక్ష్మీ దండ ఒక్కొక్కటి 1.5 మూర ఉంటుంది. శ్రీ స్వామివారి వక్షస్థలములో ఉన్న శ్రీదేవి భూదేవులకు 2 దండలు వేస్తారు. శంకుచక్రాలకు 2 దండలు ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరింపబడే దండ 1-2 మూరలుంటుంది. 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే 3 దండలు ఒక్కొక్కటి 3 మూరలు ఉంటాయి. రెండవది 3.5 మూరలు ఉంటుంది. మూడవది 4 మూరలు ఉంటుంది. శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలు ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. ప్రతి గురువారము సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసేసి పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. శ్రీ స్వామివారి ఆలయం చేరుకోవటానికి ఎన్నో నడకదారులు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది దర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తూ ఉంటారు. కొండ మీద ఉన్న శ్రీవారిని దర్శించుకోవటానికి నడక మార్గంలోనూ, టాక్సీలలోనూ, బస్సుల్లోనూ వెళ్తూ ఉంటారు. తిరుమలలో 7 కొండలు ఉన్నాయన్న విషయము మనకు తెలుసు. ఈ 7 కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు. మనకు తాళపాక అన్నమాచార్యుల గురించి తెలుసు కదా. ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి. ఆయన వ్రాసిన 32,000 కీర్తనలలో వెంకటేశ్వర స్వామి కీర్తనలే ఎక్కువ. అలిపిరి నుంచి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు అన్నమాచార్యులు. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ సమయం పట్టే మార్గాలలో అలిపిరి మార్గము ఒకటి. ఈ దారి గుండా కాకుండా తిరుమల చేరుకోవటానికి ఇంకా అనేక దారులు ఉన్నాయి. కానీ ఆ దారులలో సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. శ్రీవారి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులున్నాయి. వాటిలో మొదటిది ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే ఆదిపడి అని, అనగా మొదటి మెట్టు అని అర్థము. అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి 3 గంటల సమయం పడుతుంది. 11 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఇక్కడి నుంచి కనుక నడిచి వెళితే 3 గంటల సమయంలో శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేవారు. కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గంలో విడిది చేసి శ్రీనివాసుడిని 7 సార్లు దర్శించుకున్నాడని అక్కడ స్థానికులు చెప్తుంటారు. ఇప్పటికే కొండపైకి కూరగాయలు, పాలు, పూలు లాంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి ఇంకెవరికీ తెలియదు. 3వ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన ఉంది. పూర్వీకులు కడప, రాజంపేట, కోడూరు నుంచి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకునేవారు. తిరుమల కొండకు పశ్చిమ వైపున కళ్యాణి డ్యామ్ ఉంది. దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం నుంచి వచ్చే భక్తులు ఈ దారి గుండా తిరుమల చేరుకుంటారు. కడప జిల్లా, చిత్తూరు జిల్లా కలిపే స్థలము కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబర తీర్థము, పాప వినాశనం నుంచి తిరుమల చేరుకోవచ్చు. అవ్వాచారి కొండ. అవ్వాచారి కోన గుండా వెళితే తిరుమల కొండకు చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది. ఇక్కడ నుండి లోయలో ఉన్న అవ్వాచారి కోన దారి గుండా పడమర వైపుకు వెళితే మోకాళ్ల పర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు. ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి.
పూర్వము చంద్రగిరి శ్రీవారి మెట్టు నుంచి అవ్వాచారి కోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గాన్నే చేరవేసేవారు. తలకోన నుండి కూడా తిరుమలకు దారి ఉంది. జలపాదం నుంచి నడుచుకుంటూ జెండాపేట దారిలోకి వస్తే మనం తిరుమల చేరుకున్నట్లే. తిరుమలలో 1387లో మోకాళ్ళ పర్వతం వద్ద మెట్లు నిర్మించారు. గాలిగోపురం నుంచి కిందికి చూస్తే అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురము, కుమ్మరిదాసుని సారె, గజేంద్ర మోక్షము, గాలిగోపురము కనిపిస్తాయి. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్తే గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం నుంచి కిందికి చూస్తే గోవిందరాజస్వామి, అలివేలు మంగమ్మ దేవాలయాలు, తిరుపతి పరిసరాలు అందంగా కనిపిస్తాయి. గాలిగోపురం లోపలికి వెళితే సీతారాముల ఆలయము, హనుమంతుని పెద్ద విగ్రహము, విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి. దక్షిణం వైపు అడవిలోకి వెళితే గంట మండపము, నామాలగని, అవ్వాచారి కోనకు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి. తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం ఉంది. మోకాళ్ళ మెట్ట చేరుకున్నాక సారెపెట్టెలను గమనించవచ్చు. అవి దాటితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వస్తుంది. శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద ఉన్నది. ఇక్కడే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. శ్రీవారు ఆయన భార్య పద్మావతి ఇక్కడే వివాహమైన తర్వాత 6 నెలలు ఆగి తరువాత శ్రీవారి మెట్టు ద్వారిలో కొండపైకి వెళ్ళారు. తిరుపతికి శ్రీవారి మెట్టుకు మధ్య దూరము 15 కిలోమీటర్లు. 2500 నుంచి 2800 మెట్లు ఉన్నాయి. కొండ ఎక్కటానికి పట్టే సమయము 1 నుంచి 2 గంటలు. శ్రీవారి మెట్టు గుండా వెళితే 1000వ మెట్టు వద్ద దివ్యదర్శనం టికెట్లు ఇస్తుంటారు. ఇక్కడ తీసుకున్నవి 2000 మెట్ల దగ్గర స్టాంపు వేసుకుంటే చెల్లుతాయి. వసతి సౌకర్యాలకు తిరుమలలో కొదవలేదు. ఉత్సవాలు, పండగలు తప్ప మిగతా సమయాలలో తప్పకుండా బస దొరుకుతుంది. టీటీడీ విశ్రాంతి గదులు, గెస్ట్ హౌసులు, సత్రాలు ఇలా ఎన్నో వసతులు ఇక్కడ ఉన్నాయి. తిరుమల వెళ్ళేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. తిరుపతి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఉంది. బస్సును అందుకోలేకపోతే జీపు, కారు మాట్లాడుకొని వెళ్ళవచ్చు. శ్రీవారి మెట్టుకు వెళ్లే మార్గంలో అలిపిరి ఉంది. అలిపిరి వద్ద లాకర్ సౌకర్యం ఉంది. శ్రీవారి మెట్టు దగ్గర లాకర్ సౌకర్యం లేదు. మెట్ల మార్గంలో తాగునీటి సదుపాయాలు చాలా ఉన్నాయి. అందువలన సీసా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వీలైతే తినుబండారాలు తీసుకుని వెళ్ళవచ్చు. కొండపైన ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధింపబడ్డాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 63వ అధ్యాయం సంపూర్ణం.